ఉంటే శ్రీధరుడు భాగవతం ద్వారా లోకానికి ఏం అందించాలనుకున్నాడు, భగవంతుడు అసలు ఆయనకు ఆ సంకల్పాన్ని కలిగించి ఆ వ్యాఖ్యానాన్ని ఎందుకు రాయించాడు అనే దానికి మనకి సమాధానం దొరుకుతుంది. అసలు వ్యాస మహర్షి అన్ని పురాణాలను అందించి మహాభారతాన్ని కూడా అందించి అట్లానే వేదాలను విభజన చేశాడు వ్యాస మహర్షి. వ్యస్యతీతి వ్యాస, మరి వేద విభజన చేశాడు కాబట్టి ఆయనకి వ్యాసనామధేయం ఏర్పడింది. ఇన్ని చేసినా కానీ వేదాంత నిష్ణాతే గీతాయా అపి కర్తరి, పైగా మహాభారతాన్ని కూడా లోకానికి అందించాడు. 1,00,000 శ్లోకాల గ్రంథం. పరితాపవతి వ్యాసే ముహ్యత్ యజ్ఞాన సాగరే, అయినప్పటికి కూడా ఏదో ఒక పరితాపంతో బాధతో లోకానికి నేను అందించవలసింది అందించలేకపోయానే, లోకం గ్రహించలేకపోతోంది, నేనేమి ఇచ్చానో లోకం ఏం గ్రహించింది అని ఈయన బాధపడుతున్నాడు.